హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులుగా, ఆల్ ఇండియా తంజీమే ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన అంశాలకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, గత వారం 10 రోజులుగా యావత్ భారతదేశం మొత్తం అంతా కూడా చర్చించుకుంటున్నటువంటి అంశం, ఈ దేశానికి ఏదో ఆపద వచ్చిందన్నట్టుగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం వఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని పార్లమెంట్ హౌస్ని రాత్రి 3 గంటల వరకు నిర్వహించి దీన్ని బలవంతంగా ముస్లింలపై రుద్దడానికి తీసుకొచ్చిన చట్టం భారతదేశంలో ఇటీవలే అమలు కావడం జరిగింది. కానీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ డాక్టర్ రాజా గారితో పాటు అనేక మంది, దాదాపుగా 36 మంది, అనేక మంది రాజకీయవేత్తలు, వివిధ సంఘాలు అన్నీ కలిసి సుప్రీంకోర్టుని ఆశించడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో హియరింగ్, వాదనలు నడవడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక ఆసక్తికర వ్యాఖ్యల్ని చేయడం జరిగింది. ఆ విషయాలనే మీతో పంచుకుందామని ఈ వీడియోని చేయడం జరిగింది. సుప్రీంకోర్టు మాట్లాడుతూ, ఈ ధర్మాసనం మాట్లాడుతూ, అసలు ముస్లిం మతంలోకి, మతాల ఆస్తుల్లోకి ముస్లిమేతరులను, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ, వాళ్ళని ఎలా మీరు అలౌ చేస్తారు? ఇది ఆర్టికల్ 26 మత స్వేచ్ఛకు వ్యతిరేకం కదా అని ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి వాదించే న్యాయవాదుల దగ్గర, లాయర్ల దగ్గర సమాధానం లేక, వాళ్ళు ఒక రకంగా ఒక పరిధి దాటినటువంటి ఒక ఉదాహరణ ఇచ్చి సుప్రీంకోర్టుని మాట్లాడడం జరిగింది. వారు ఏమన్నారంటే, ఈ కేసును వాదిస్తున్నటువంటి సుప్రీంకోర్టు ప్రస్తుత ధర్మాసనంలో కూడా ఎవరు ముస్లింలు లేరు, అయినంత మాత్రాన ఈ కేసు అన్యాయం జరుగుతుందా అని ప్రభుత్వం తరపున మాట్లాడేటటువంటి అడ్వకేటు ఈ రకంగా స్పందిస్తే కోర్టు దీన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది. మీరు మా మతాలను గురించి మాట్లాడతారా? న్యాయమూర్తి కూర్చున్న వారికి అది అత్యున్నత న్యాయస్థానమైనటువంటి, సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిల గురించి, న్యాయమూర్తుల గురించి బీజేపీ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి అడ్వకేట్లు చేసినటువంటి ఈ చౌకబారు ఏదైతే కామెంట్ ఉందో, దీనిపైన సర్వత్ర న్యాయస్థానంతో పాటు యావత్ న్యాయ నిపుణులు, ప్రభుత్వ పెద్దలు, లేకపోతే రాజ్యాంగ నిపుణులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది కండెమ్ట్ కోర్ట్ అవుతుంది, కోర్టుని అవమానించకరం అవుతుంది. ఒక అత్యున్నత భారత న్యాయ వ్యవస్థ, దేశంలోని వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలి అన్నీ కూడా విఫలమైనప్పుడు ప్రజలు ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థల వైపు పరిగెత్తారు. అలాంటి న్యాయ వ్యవస్థ అయినటువంటి సర్వోన్నత న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు జడ్జిల మతం గురించి ఒక కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి న్యాయవాదులు అనేటువంటి వ్యక్తులు ప్రశ్నించడం అనేది, అది ఇంత సెన్సిటివ్ కేసులో ప్రశ్నించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది ఖచ్చితంగా కోర్టు ఉల్లంఘనే, కోర్టుని అవమానించడమే. కాబట్టి ఎవరైతే ఈ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళపైన కోర్టు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ అడ్వకేట్లను నియమించినటువంటి కేంద్ర ప్రభుత్వంపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోర్టు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతో పాటు వారు ఇంకొన్ని విషయాలు కూడా చాలా ఆసక్తిగా చెప్పడం జరిగింది. అసలు మీరు ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో హిందువులు ఉండొచ్చు, ఇతర మతస్థులు ఉండొచ్చు అని చెప్తున్నారు కదా, మరి దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు, సిక్కులు, హిందువుల ప్రాపర్టీలను కాపాడేటువంటి సంస్థల్లో ముస్లింలకు మీరు స్థానం కలిగిస్తారా అని చాలా ఖచ్చితంగా అయినటువంటి ప్రశ్నలను సుప్రీంకోర్టు అడగడం జరిగింది. వారి దగ్గర సమాధానమే లేదు. అసలు అలాంటి పరిస్థితుల్లో వారు చెప్పుకున్నారు. కాబట్టి ఈ పనికి మాలిన చట్టం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ
కేవలం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని ఏదీ నెరవేర్చకుండా 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయల డబ్బు, నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్, గ్యాసు, వంట నూనె, ఇలా అన్ని విషయాల్లో విఫలమైనటువంటి నరేంద్ర మోడీ వాటి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే, కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే ఈ విభజించి మతాల మధ్య చిచ్చు పెట్టి కులాల మధ్య అలజడి సృష్టించి ఈ రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చాడనేది ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అయితే ఈ గోధి మీడియా ఏదైతే ఉందో, ఈ నరేంద్ర మోడీ చెప్పు చేతుల్లో పనిచేస్తున్నటువంటి గోధి మీడియా, లేకపోతే వాట్సాప్ యూనివర్సిటీలో పనిచేసే అంధభక్తులు, ఇది మొత్తం దేశంలో ఉన్న ఆస్తులన్నీ కూడా వక్ఫ్ ఆక్రమించుకుంటుంది ఈ చట్టం రాకపోతే అనేటువంటి ఒక అబద్ధపు గోబెల్ ప్రచారాన్ని చేయడం అనేది మనం అంతా చూస్తున్నాం. దీన్ని అందరూ కూడా తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. అసలు ఒక న్యాయమూర్తులు ఇంకొంచెం లోతుగా రేపు కూడా ఆ ధర్మాసనం నడుస్తుంది, ఖచ్చితంగా ఈ ప్రశ్న అడగొచ్చని నేను అనుకుంటున్నాను. వారు ఏ న్యాయమూర్తులు ఏ చట్టంలో అయితే ఇతర మతస్థులను చేర్చి దీన్ని డైవర్సిటీ అందరూ కలిసి ఉండాలని చెప్తున్నారో, అదే మతంలో వక్ఫ్కు ఎవరైనా నాన్ ముస్లిం ఆస్తులు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అతను 5 సంవత్సరాల నుంచి ఇస్లాంని ఫాలో అవుతూ ఉండాలి, ఇస్లాంని స్వీకరించిన వాడు ఉండాలి అని ఈ చట్టం చెప్తా ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం, దీన్ని అందరూ కూడా ఖండించాలి. కాబట్టి సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా దీన్ని మొదటి రోజే దీనిపైన స్పందించడం జరిగింది. ఇక చివరిగా నేను ఒకటే అంశం చెప్పి ఈ వీడియోని ముగిస్తాను. దీనిపైన ఇంకొన్ని వీడియోలు మనం రెగ్యులర్గా చేస్తాం ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు. నిన్న హర్యానా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఒక జిమ్మిక్ అయినటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఈ దేశంలో 9,40,000 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ సక్రమంగా వినియోగించి ఉండుంటే దేశంలో ఉన్న ముస్లిం యువకులు టైర్ పంక్చర్ చేసుకొని ఆటో తోలుకొని బతికే వాళ్ళు కాదు అని ఆయన చాలా చలాకీగా మాట్లాడడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఒక కమ్యూనిస్టుగా, భారతీయునిగా, ఈ దేశ లౌకిక తత్వాన్ని గౌరవించే వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. ఈ దేశంలో ఉన్న వక్ఫ్ ఆస్తుల కన్నా 10 రెట్లు ఎక్కువగా మీ మాతృ సంస్థ అయిన దేశంలో అలజడులు సృష్టిస్తూ నాగ్పూర్ అడ్డాగా చేసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార ఆస్తులు కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఈ ఆస్తులన్నీ కూడా హిందూ మతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు, పేద యువకులకు, విద్యార్థులకు కనుక ఈ 100 సంవత్సరాల చరిత్రలో ఆర్ఎస్ఎస్ కూడా ఖర్చు పెట్టి ఉంటే, మీరు ప్రధానమంత్రి గారు మోడీ గారు, ఇది మీ గురించే, మీరు చిన్నతనంలో ఛాయ్ అమ్ముకునే పరిస్థితి మీకు వచ్చేది కాదు. లేకపోతే అంతకంటే చిన్న వయసులో మీరు ఏదైతే ముష్టెత్తుకొని బతికామని చెప్పారు చూడండి చాలా ఇంటర్వ్యూలో, ఆ దారుణమైన పరిస్థితి వచ్చేది కాదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముందు మన ఇల్లు చక్క చేసుకొని ఇతరుల గురించి మాట్లాడదాం. నిజమే, అన్నీ ఎక్కడ ఆస్తులు ఉంటే అక్కడ అవినీతి ఉంటుంది, అక్రమాలు ఉంటుంది, వాటిని పరిష్కరించాల్సిన మార్గాలు చాలా ఉన్నాయి. ఈ చేతికి జబ్బు వస్తే ఈ చేతికి మందేయాలే కానీ ఈ చెయ్యిని నరికేసి ఆ స్థానంలో నీకు నచ్చిన వ్యక్తిని చేయిని తెచ్చి ఫిట్ చేస్తామనడం చాలా శోచనీయం, దారుణ విషయం. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తన తప్పును తను తెలుసుకొని ప్రజల మధ్య విభజన రేఖను గీసి ఈ అలజడులు సృష్టించేటువంటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని తక్షణమే విత్డ్రా చేసుకుంటే కాస్తైనా గౌరవంగా ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు రేపో మాపో మధ్యంతర ఉత్తరాలు ఇచ్చి ఈ చట్టాన్ని రద్దు చేయమని ప్రభుత్వానికి ఉత్తరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. భారత న్యాయ వ్యవస్థలపైన మా అందరికీ ఎంతో నమ్మకం ఉంది. ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి ఈ గొప్ప రాజ్యాంగం ప్రజాస్వామ్యం అన్నది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ 2-3 రోజుల్లోనే ఖచ్చితంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించిన మధ్యంతర ఉత్తరాలు ఇస్తుంది. అప్పుడు మీరు మీకున్నటువంటి పరువు ప్రతిష్టని మొత్తం కూడా దిగదార్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరైతే దీంట్లో చురుకైన పాత్రలు వహిస్తున్నారో వారు ఒకసారి రివ్యూని చేసుకొని ఆత్మవిమర్శన చేసుకొని ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే మీ కుటిల ప్రయత్నాలపైన ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం మొత్తం కూడా అవన్నీ పటాపంచలు చేసి ఈ చట్టాన్ని రద్దు చేయమని తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఇదొక్క కేవలం
నేను దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదేదో ముస్లింలు, కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, లౌకిక వ్యక్తులు మాత్రమే చేసే ఉద్యమం కాదు. ఇది ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు ఇది స్పందించాల్సిన విషయం. ప్రపంచంలో పేరుగాంచిన ప్రజాస్వామ్య రాజ్యాంగం అని చెప్పుకునే మనకు ఇదో చాలా గొడ్డలు పెట్టు లాంటిది. దీని అంతా కూడా చేయించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం సృష్టించిన ఈ కారు చిచ్చు ఖచ్చితంగా ఈరోజు నా చెట్టు అంటుకోవచ్చు, రేపు మీ చెట్టు అంటుకోవచ్చు. ఈ అడవి మొత్తాన్ని దహించేటువంటి ఒక గారు చిచ్చి ఇది ఈరోజు ముస్లింలకు, రేపు క్రైస్తవులు, ఇంకో రోజు సిక్కులు, ఆ తర్వాత హిందువులు. ఈ పెట్టుబడిదారి నయా ఉదారవాద క్యాపిటలిజ భావాలతో చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా అన్ని మతాలపైన దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను, రేపు మీరు అన్నట్టు ఉంటుంది. కాబట్టి దీన్ని దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీకి కొమ్ము కాస్తే కొన్ని సంఘాలు, దాన్ని మోస్తున్నటువంటి గోధి మీడియా చేసే ఈ వక్ఫ్ బిల్లు పైన చేసేటువంటి అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని, మీకు అందుబాటులో ఉన్నటువంటి యూట్యూబ్, గూగుల్లో ఉన్న సమాచారాన్ని చదవమని, చదువుకున్న అనేక మంది, కోటాది మంది యువకులు, యువతులు, మేధావులు దేశంలో ఉన్నారు. కాబట్టి అసలు వక్ఫ్ చట్టం ఏముంది, ఈ చట్టం ఎందుకు వచ్చింది, రేపు ఏం చేయబోతున్నారనే విషయాన్ని వాట్సాప్ యూనివర్సిటీని కాకుండా వాస్తవాలని స్టడీ చేయమని, వారిని అధ్యయనం చేయమని దేశ ప్రజలకు, యువకులు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం మేమంతా కూడా ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉంటామని, ఈ దేశంలో ప్రభుత్వాలు తమ పరిధి దాటి ప్రవర్తించిన ప్రతిసారి సుప్రీంకోర్టు లాంటి ఒక అత్యున్నత న్యాయస్థానం ఖచ్చితంగా వీటిపై కొరడా విధించడం అనేది మనందరి విజయంగా మనం భావిస్తాం. కాబట్టి ఈ వక్ఫ్ చట్టాన్ని కూడా ఖచ్చితంగా మధ్యంతర ఉత్తరాలు వస్తాయని ఆశిస్తూ, ఈ అవకాశం మీరందరూ కూడా దీనిపైన బాగా డీప్గా ఆలోచన చేయాలి, చర్చించాలని మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకలాబ్ జిందాబాద్.